ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 4 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలయ్యాయి. సీఐ ఎస్ఐతో పాటుగా మరో 2 సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు సైతం గాయపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, పోలీసులపై రాళ్ల దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళ మహోత్సవం అయితే మాత్రం రాత్రి ఒక ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఈ అమ్మవారి చిన్న తిరునాళ్ళ మహోత్సవంలో 5 రోజులు వైభవంగా సాగుతాయి. దానిలో భాగంగా కూడా 4వ రోజు అయినటువంటి నిన్న రాత్రి సోమవారం రాత్రి కూడా అమ్మవారి పుట్టింటి నుంచి కూడా పసుపు కుంకుమ తెచ్చే కార్యక్రమాన్ని కూడా ఆ భక్తులు పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తారు. అమ్మవారి పుట్టింటి గ్రామం అయినటువంటి అనగిళ్లపాడు గ్రామం నుంచి పెనుగంచిప్రోలు సుమారు 10 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో కూడా సుమారు 101 బండ్లతో కూడా బండ్లు దీప కాంతులతో కానివచ్చు, పచ్చని విద్యుత్ కాంతులతో డెక్కర్ చేసుకొని వైభవంగా ఆ పెనుగంచిప్రోలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే కార్యక్రమం ఏదైతే ఉంటుంది. దీంతో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. దీనికి కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో కానివచ్చు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ బండ్లు కట్టుకొని పెనుగంచిప్రోలు తీసుకొచ్చి అమ్మవారికి అయితే మాత్రం ఆ పసుపు సమర్పించే కార్యక్రమం అయితే మాత్రం నిర్వహిస్తుంటారు. ఈ తరుణంలోనే అమ్మవారికి సమర్పించే ఏదైతే పసుపు కుంకుమ బండితో పాటుగా మిగతా బండ్లు ఏవైతే ఉంటాయో భక్తులు కట్టుకున్న బండ్లలో కూడా రాజకీయాన్ని పులుముతూ వస్తున్నారు. దీంతోనే ఈ రాజకీయ పార్టీల వల్లనే కూడా ఇక్కడైతే మాత్రం ఈ ఉధృత ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పెనుగంచిప్రోలు పట్టణానికి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా నిన్న రాత్రి ఒక బండిని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనగిళ్లపాడు గ్రామం నుంచి ఇటు టీడీపీకి సంబంధించిన బండ్లు కూడా కట్టుకొని పెనుగంచిప్రోలు వచ్చే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కొల్లికొల్ల గ్రామం నుంచి జనసేన పార్టీకి సంబంధించిన ఆ బండ్లు కూడా కట్టుకొని పెనుగంచిప్రోలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఈ తరుణంలోనే ఇవన్నీ కూడా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ ఆ సమీపంలోనే వీటన్నిటిని కూడా ఒక్కసారిగా కన్క్లూడ్ అయ్యాయి. అంటే ఇటు పెనుగంచిప్రోలు వైపు నిర్వహించిన వైసీపీ బండి కానివచ్చు, అదేవిధంగా కొల్లికొల్ల నుంచి వచ్చే ఆ జనసేన కానివచ్చు, అదేవిధంగా అనగిళ్లపాడు నుంచి వచ్చే టీడీపీ బండ్లు 3 కూడా ఒక్క దగ్గర జంక్షన్ లో రావడంతో కూడా డీజే సౌండ్ లో పెట్టినటువంటి పాటల వద్ద ఒక్కసారిగా ఒకరిపై ఒకరు నిర్బంధంతో కూడిన పాటలు పెట్టడంతోనే ఇక్కడ ఈ పరిస్థితి అయితే చోటు చేసుకుంది. దీంతో కూడా అక్కడ ఈ పాటల్ని నిలుపుదల చేసేందుకు ఆ పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఈ బండ్లు తెచ్చే దాంట్లో కూడా గ్రామం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఆ పార్టీ వారే ముందు వెళ్లాలనేది అయితే మాత్రం ఒక ఆచారంగా కూడా ఇక్కడ అటువంటి నిర్వాహకులు కూడా అక్రియేట్ చేసిన పరిస్థితి. ఆ తరుణంలోనే నిన్న కూడా ఈ బండ్లు కూడా టీడీపీ ఆ బండ్లు ముందు వెళ్లాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఒక పార్టీ నాయకులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఆ తరుణంలోనే ఇటు టీడీపీ బండ్లు ముందు వెళ్తున్న తరుణంలో వైసీపీ పార్టీ చెందినటువంటి బండి కూడా బాజీ ముందు వెళ్లాలని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ లో పట్టుబడి పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి ఉంది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఒక్కసారిగా ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలపై కానివచ్చు, వైసీపీ డీజే పాటలతో కూడా ఒక్కసారిగా ఉధృత వాతావరణం చేసుకుంది. ఈ తరుణంలోనే ఆకతాయిలు కొంత రాళ్ల దాడి అయితే మాత్రం ప్రయోగించారు. ఈ తరుణంలోనే వాళ్ళు అడ్డుకొని పడినటువంటి ఆ పోలీసులకు సంబంధించినటువంటి జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి సర్కిల్ ఉన్నటువంటి పోలీసులు అందరితో పాటుగా విజయవాడ నుంచి అదేవిధంగా తిరువురు వివిధ ప్రాంతాల నుంచి కూడా పోలీసులు అయితే వచ్చారు. ఆ తరుణంలో ఒక సిఐతో పాటు ఎస్ఐ మరొక 2 సిబ్బందికి అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా వీరిని హఠాహుటిన ఎమ్మటే ఆ పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో పెనుగంచిప్రోలు సంబంధించిన స్టేషన్ వెహికల్ లోనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స కూడా అందించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా 4 సిబ్బందితో పాటు మరొక 4 సిబ్బందికి అయితే మాత్రం స్వల్ప గాయాలతో అయితే మాత్రం బయటపడారని చెప్పుకోవచ్చు. వెంటనే వీరిని సిబ్బందితో కూడా హఠాహుటిన అదనపు బలబాలను పెనుగంచిప్రోలు తప్పించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అదుపు చేసే పరిస్థితి కూడా తెచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఓవరాల్ చూసినట్లయితే మాత్రం ఇక్కడ ఈ జరిగే గొడవకి కారణం అయితే మాత్రం అల్లరి మోకలు కొంత ఈ కార్యకర్తలపై రాళ్లు రువ్వడంతోనే ఈ పెద్ద ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో కూడా
నలుగురు అయితే మాత్రం ఇప్పటికే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతాం. దీనిపై కూడా ఇప్పటికే పెనగంచిప్రోలు పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కొంతమంది వైసీపీకి సంబంధించిన మోకులు కానివచ్చు, అదేవిధంగా ఆగతాయాలపై అయితే మాత్రం పోలీసులు అయితే కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.